మేము 10, 11, 14 అన్నది మాకంటే మీ దగ్గరే లెక్క ఉంది. 10 ఇప్పుడు వస్తుందా అప్పుడు వచ్చిందా? రాష్ట్రాన్ని తెచ్చింది కూడా అదే స్టైల్లో, నేను తెచ్చిందని చెప్పిన స్టైల్ అదే, 10 చేసిన స్టైల్ కూడా అదే. దాని గురించి ఎక్కువ నేను మాట్లాడిన కానీ ఇందాక ఒక మిత్రుడు అడిగినట్లు ఈ డ్యామ్ కు సంబంధించిన ఎక్స్పెండిచర్ సంస్థలతో చేస్తుందా ప్రభుత్వం చేస్తుందా అన్నది. సంస్థలతోనే అది చేయటం సర్వసాధారణం. దాంట్లో ప్రభుత్వము ప్రత్యేకంగా సంస్థలే చేస్తుందని నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు, సంస్థలే చేస్తాయి. సార్ ఇప్పుడు ఎల్ఎన్టీకి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన ఇంజనీర్ల పైన చర్య తీసుకోవడానికి ఏమైనా? తప్పకుండా ప్రభుత్వము తప్పు ఎవరైతే చేస్తారో చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు, తప్పు చేసిన ప్రతి వాళ్ళకి శిక్ష తప్పదు. సార్ ఇంకోటి సార్, ఇంకా మేడిగడ్డ దగ్గర ఎట్లాగో పంపింగ్ పాసిబుల్ కాదు కాబట్టి అన్నారం దగ్గర నుంచి పంపింగ్ చేసే ఫీజిబిలిటీ గురించి ఇందాక నేను చెప్పింది. గత ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, తప్పును సాకు చూపించి రైతన్నలను ఇబ్బంది పెట్టాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానే కాదు. ఆ గ్లోబల్ ప్రచారం అనేది ముమ్మాటికి తప్పు. ఈ ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ లో కూడా దాని మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిపుణులందరితో కూడా చర్చించింది అదే. ఏ మాత్రం అవకాశం ఉన్నా నిపుణుల సూచనల మేరకు డ్యామ్ లో వాటర్ ఆపకుండా ఏదైనా రాక్ఫిల్ డ్యామ్ లాంటి చిన్నది ఒకటి ఏర్పాటు చేసి వాటి ద్వారా ఏమైనా లిఫ్ట్ చేయగలుగుతామో సాధ్యాసాధ్యాలు పరిశీలించమని గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. రైతులను ఆదుకోవాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. మంత్రి శ్రీధరరావు గారు సార్, వడ్లకు సంబంధించి మీరు మేనిఫెస్టోలో వడ్లు కొంటామని చెప్పారు, కానీ సన్న ఓట్లు దొడ్డు ఓట్లు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. కానీ ఇప్పుడు సన్న ఓట్లకే ఇస్తామంటే వడ్లు సంబంధించి వాళ్ళు రైతులకి ఏం చేస్తారు? గత ప్రభుత్వం చేసినట్టు తప్పుల మీద తప్పులు చేసుకునే ఉద్దేశం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో లేదు. తప్పకుండా ఇచ్చిన మాట నెరవేర్చేది ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. విడతల వారీగా అన్ని చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వం. ఇదైనా ఈ ప్రభుత్వం చేస్తుంది. అడిగే నైతిక హక్కు ఆ ప్రభుత్వానికి ఏడుంది? నైతిక హక్కు ఉందా మాట్లాడటానికి? సార్, విద్యార్థుల ఫీజుల విషయంలో ఫీజుల నియంత్రణ కమిటీ అలాంటిది వేసే అవకాశం ఉందా ఇప్పుడు? డెఫినెట్ గా. ఏది ప్రైవేటు మధ్య తరగతి కుటుంబాలు, చిన్నకారు కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించాలనేది కోరిక ఏదైతే ఉందో దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉండాలన్నది ప్రధానమైన లక్ష్యం. దానికి ఇందాక చెప్పిన చైర్మన్ దానికి కూడా అన్నగారే ఉంటారు. సార్ శ్రీధరబాబు గారు, అంటే గత ప్రభుత్వంలో దాదాపు 6,000 స్కూల్స్ వరకు కూడా మూతపడ్డ సందర్భం ఉంది. 6,000 స్కూళ్లను మళ్ళీ రీఓపెన్ చేస్తారా? ఇప్పుడు గత ప్రభుత్వం రేషనలైజేషన్ అని పెట్టి పేద విద్యార్థులకు విద్యను దూరం చేసింది. స్కూళ్ళను మూతపడి ఎక్కడ పిల్లలు చదువుకోవాలనుకొని ఆ స్కూళ్ళకు వస్తారో తిరిగి దాన్ని పునఃప్రారంభం చేసే కార్యాచరణ తీసుకోవే బాధ్యత తీసుకుంటారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తారా? అందరినీ ఆహ్వానిస్తాం. మాకు బేషిజాలు లేవు సార్. వచ్చే పంటకు సంబంధించినంత వరకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు సార్? రైతు భరోసా సార్, రైతు భరోసా పైన రైతులందరూ కూడా ఎదురు చూస్తారు. వచ్చే పంటకి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని. ఏమండి, 10,000 బదులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా సార్. దానికి నిబంధనలు చేసుకోవాలా? ఖరీఫ్ పంట రావాలి కదా. మీరే చూస్తారు ఒకటి తర్వాత ఒకటి మేము పనిచేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తీసుకుంటాం. రైతు భరోసాతో పాటు ఇంకా అనేక మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు ఉన్నాయి. తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి కార్యాచరణలో పెడతాం, అమలు చేస్తాం. మంత్రి గారు, పంటకు క్వింటాల్కు సంబంధించి అంటే ఒక 40 కిలోల బ్యాగ్కి 4 కిలోల వరకు తరుగు తీసేశారు. అంటే క్వింటాల్కు 10 క్వింటాల వరకు రైతులకు నష్టం జరిగింది ఈసారి. అంటే తరుగు తీసేశారు, 10 కిలోల వరకు నష్టం జరిగింది. దానిపైన ఏమన్నా చర్యలు తీసుకోబోతున్నారు? 100% చెప్తా ఉన్నాం. ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారు. తరుగు పేరిట బస్తాకు గింజ తరుగు చేసిన వారిపైన చర్య తీసుకుంటాం ఎట్టి పరిస్థితిలో. ఇది మాకు ప్రజలకు చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఇంకొకటి దాని మీదనే గౌరవ సీఎం గారు కూడా కలెక్టర్లు కూడా అన్ని మండలాలు ఒక్కొక్క
ఒక్కొక్క జిల్లా తిరగాలంటే 2-3 గంటల్లో జిల్లా మొత్తం తిరగవచ్చు. దాని మీద కూడా ప్రత్యేకంగా కలెక్టర్ని కూడా రేపటికి వెళ్ళి ఫీల్డ్లో పంపిస్తున్నాం. అది కూడా డిస్కస్ చేసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్.